హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో పాల్గొనే జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రింకు సింగ్ని రిజర్వ్ ప్లేయర్గా పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో అతనికి చోటు దక్కకపోవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి క్రికెటర్ వరల్డ్ కప్ ఈవెంట్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటాడు. వరల్డ్ కప్ జట్టులో సభ్యుడిగా ఉండేందుకు శ్రమిస్తారు. కానీ 15 మంది సభ్యులు ఉండే స్క్వాడ్లో అందరికీ చోటు దక్కకపోవచ్చు. కొందరు ఫాన్లో లేకపోవడం వల్ల మరికొందరు జట్టు సమీకరణాల్లో భాగంగా అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. ఈసారి ఆ దురదృష్టవంతుడు ఎవరంటే భారత స్టార్ ఫినిషర్ రింకు సింగ్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ 2024 పక్కన పెడితే టీమిండియా తరఫున టీ20లో రింకు అద్భుతంగా రాణించాడు. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో అతనికి చోటు దక్కకపోవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2019 వరల్డ్ కప్లో అంబటి రాయుడికి జరిగినట్లే రింకుకి అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. అంబటి రాయుడులానే రింకు ఐపీఎల్ 2023లో రింకు ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాది టీంని గెలిపించాడు. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్లలో 474 పరుగులు చేశాడు. ఈ పవర్ హిట్టింగ్తో రింకు సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. భారత జట్టులో అవకాశం లభించింది. జనవరి 2024 వరకు భారతదేశం తరఫున రింకు 15 టీ20లు ఆడాడు. 89 యావరేజ్, 176 స్ట్రైక్ రేటుతో 356 పరుగులు చేశాడు. అయితే 2024లో ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్లలో రింకు సింగ్ కేవలం 123 పరుగులు మాత్రమే చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఎక్కువ మంది బ్యాటర్లు అందుబాటులో ఉండటంతో రింకుకి ఎక్కువ అవకాశాలు రాలేదనే వాదన కూడా ఉంది. డెత్ ఓవర్లలో బ్యాటింగ్కి వచ్చి చాలా తక్కువ బంతులు ఆడాడని పేర్కొంటున్నారు. మరోపక్క టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం అతనితో పోటీ పడుతున్న ఇతర ప్లేయర్లు మెరుగ్గా రాణించారు. 2019 వన్డే ప్రపంచకప్కు ముందు వన్డేల్లో రాయుడిని తొలగించడంపై కూడా పెద్ద దుమారమే రేగింది. సిచ్ ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్టర్లపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టోర్నీలో సంకర్ విఫలమవడంతో రాయుడు చేసిన 3D ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.